విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. ఠాగూర్ ఇలా అంటారు: ఓ ప్రభు, పగలు పనులు చేస్తున్నప్పుడు ప్రజలందరితో కాలక్షేపం చేస్తూ ఉంటాను. కానీ ఈ ఒంటరి సాయంత్రం చీకటి పడుతున్నప్పుడు కేవలం నీ సన్నిధిని మాత్రమే నేను కోరుకుంటాను. నీ దర్శనం ఇవ్వకుండా నన్ను గుమ్మం బయటే ఉంచితే ఈ సుదీర్ఘమైన కాలాన్ని నేను ఎలా గడపగలను స్వామి? మబ్బులలమిన చీకటి మాపులందు నన్ను ఒంటరింజేయగా న్యాయమగున, అందరు వీడి చనిరిక డెందమందు దిగులుతో కుందుచున్నాడ దీననగుచూ, యదన శాంతిని రేగెడి రొదలయందు తిరుగుచున్నాడ గమ్యమ్ము నెరుగలేక, ఒంటరిగా నుండ నిన్ను నేనొనరజూతూ, ఒంటరిగా నుండ నిన్ను నేనొనరజూతూ, నీవు మాట్లాడకపోతే నీ మౌనాన్నే నా హృదయం నిండా నింపుకొని సహిస్తాను. తల వంచుకొని రాత్రిలాగా ఉదయం కోసం నిరీక్షిస్తాను. సూర్యోదయం తప్పక అయి తీరుతుంది. చీకట్లన్నీ తొలగిపోతాయి. నీ స్వరాలు ఆకాశం నిండా బంగారు ఛాయతో పరుచుకుంటాయి అంటారు రవీంద్రుల వారు. నీవు మాటలాడని మౌన భావమేదో గుండెలో నింపుకొని ఎద గురుతెరింగి, రాత్రి కదలని నిశ్శబ్దలహరులింక తొలగిపోవును ఉదయము దోగగానే, పసిడి వన్నెలు ప్రవహించి వరలు పుడమి పారు చీకటుల్ పాడును పక్షులన్నీ, అడవి గుండియలో నిండు హర్షకాంతి, కొమ్మరెమ్మల పూయును క్రొత్త కాంతి. మరికొన్ని గీతాలను తర్వాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.